హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్. ఇవాళ నేను గుత్తి క్యాప్సికమ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఎప్పుడు మనం వంకాయతో గుత్తి వంకాయ కర్రీని చేసుకుంటాం కదా, ఈ క్యాప్సికమ్తో కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం ఈ గుత్తి క్యాప్సికమ్ కర్రీ చేయడానికి ముందుగా మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని పల్లీలు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని దోరగా వేయించుకోవాలన్నమాట. ఈ పల్లీలు ఒక 75% వేగిన తర్వాత అందులోకి మనం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ గసగసాలని యాడ్ చేసుకొని అన్నిటినీ దోరగా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక 2 నిమిషాల పాటు. ఇలా ఇవన్నీ బాగా వేగిన తర్వాత అందులోకి మనం పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పచ్చి కొబ్బరి యాడ్ చేసుకున్నాను, ఒక చిన్న కప్పుతో 1 కప్పు. అలాగే దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి కొద్దిగా యాడ్ చేసుకొని గరం మసాలా, హోల్ గరం మసాలాని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అలాగే ఒక 4-5 జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇవి కూడా ఫ్రై చేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. మంచి వాసన వస్తుంది ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత. ఎప్పుడు ఇవి ఫ్రై చేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మీడియం కానీ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. ఇలా బాగా వేయించుకొని వీటిని కాస్త చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇవి చల్లారే లోపు నేను ఇక్కడ ఒక 1/2 కేజీ క్యాప్సికమ్ తీసుకున్నాను. ఈ క్యాప్సికమ్ కట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇలా శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట. ఒక 2 సార్లు కడిగేసుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఈ కడిగిన క్యాప్సికమ్ని వంకాయ ఎలా కట్ చేసుకుంటామో 4 భాగాలుగా అలా కట్ చేసుకోవాలి. దీంట్లో గింజలు ఉంటాయి కాబట్టి లోపల మీకు ఆ గింజలు తీసేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం మసాలా ముందుగా వేయించుకున్నాం కదా, అది మిక్సీ బట్టి ఆ స్టఫ్ని ఈ క్యాప్సికమ్ మధ్యలో పెడతాము. అందుకనేసి లైట్గా ఆ గింజల్ని తీసేసుకొని ఇలా చూపించిన విధంగా తీసేసుకొని ఆ గింజలు మొత్తాన్ని 4 భాగాలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఓన్లీ సైడ్స్ మాత్రం కట్ చేసుకుంటే సరిపోతుంది, చివరి వరకు కట్ చేయకూడదు, ఊడిపోతాయి అన్నమాట. అందుకనేసి ఓన్లీ సగం వరకే ఇలా చూపించిన విధంగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలాగే ఈ క్యాప్సికమ్ మొత్తాన్ని మనం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ క్యాప్సికాన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా మసాలా వేయించి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా కూడా చల్లారిపోయింటాయి అన్నమాట. ఇప్పుడు వాటిని మిక్సీ పట్టేసుకుందాం. ఇలా వేయించుకున్న ఈ మసాలా అన్నింటినీ మిక్సీ జార్లో యాడ్ చేసుకొని అలాగే ఈ మిక్సీ జార్లోకి మనం ఈ మసాలాలు వేసిన తర్వాత టమోటోస్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. విడిగా వేయాల్సిన అవసరం ఉండదన్నమాట. పేస్ట్ బాగా పట్టుకోవాలి సాఫ్ట్గా, లేదంటే గ్రేవీ అనేది అంత టేస్ట్ అనిపించింది అనమాట. మనం ఎంత సాఫ్ట్గా ఈ మసాలాను పట్టుకుంటాం పేస్ట్ని అంత టేస్ట్ అలాగే టెక్స్చర్ కూడా అలా వస్తుంది అనమాట మనకు. ఇప్పుడు మనం ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికంలోకి స్టఫ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా పెట్టేసుకొని ఈ క్యాప్సికమ్లన్నింటినీ పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. మీకు కావాలంటేనే టమోటోస్ ఇప్పుడు యాడ్ చేసుకోండి, లేదంటే ఉల్లిపాయలు వేగిన తర్వాత టమోటోస్ వేసి మగ్గిన తర్వాత ఈ మసాలా పేస్ట్ అయినా వేసి చేసుకోవచ్చు అనమాట. ఇలా నేను మొత్తం క్యాప్సికంలోకి ఈ మసాలా పేస్ట్ని నింపేసుకున్న తర్వాత కొద్దిగా మిగిలిందనమాట. ఇది మనకు గ్రేవీలో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కాస్త చిట్పట్లాడిన తర్వాత ఒక 2 ఆనియన్స్ని సన్నగా తరిగి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయలు అనేది ఒక 50% ఫ్రై అయిపోవాలి. ఇలా ఉల్లిపాయలు కూడా ఒక 50% ఫ్రై అయిన తర్వాత అందులోకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసి స్టఫ్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని ఒక్కొక్కటిగా ఇందులో పెట్టేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఈ క్యాప్సికమ్ పెట్టేసుకోవాలి. ఇలా క్యాప్సికమ్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా స్లోగా ఈ క్యాప్సికమ్ని మెల్లిగా కలుపుకోవాలన్నమాట. ఆ స్టఫ్ అనేది బయట రాకుండా 1 నిమిషం పాటు ఇలా చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు కలిపిన తర్వాత మూతపెట్టి ఈ క్యాప్సికము ఒక 5 మినిట్స్ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి మరొకసారి మెల్లిగా ఈ క్యాప్సికమ్ని ఈ ఉల్లిపాయలతో బాగా మిక్స్ అయ్యేటట్టు ఇలా కలిపి ఆల్రెడీ మనం ముందుగా మసాలా మిగిలింది కదా ఈ స్టఫింగ్లో పెట్టిన తర్వాత ఆ మసాలాను కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని అలాగే మన కర్రీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు నేను కారాన్ని తీసుకున్నాను, మీకు కావాలంటే ఇంకా ఎక్కువైనా తీసుకోవచ్చు. అలాగే మనం ధనియాల పౌడర్ యాడ్ చేయాల్సిన పని లేదు, మనం ఆల్రెడీ ధనియాలు తీసుకున్నాం కాబట్టి కొద్దిగా పసుపు వేసాను నేను ఇక్కడ. వేసి ఉప్పు కారము ఈ క్యాప్సికాన్కి పట్టేటట్టు ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలన్నమాట.
ఇవి ఇలా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే ఈ కారం అనేది కూడా కొద్దిగా పచ్చివాసన పోతుంది అనమాట. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత అందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీ టెక్స్చర్ని బట్టి ఇంకా వాటర్ కొద్దిగా గ్రేవీ అనేది పలుచగా కావాలంటే ఇంకొద్దిగా వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఈ క్యాప్సికమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా మనకు ఈ గుత్తి క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోతుంది. మీకు కావాలంటే ఇప్పుడు ఫైనల్గా గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. నేనేమి యాడ్ చేయట్లేదు గరం మసాలా. మనకు ఈ క్యాప్సికమ్ అనేది ఉడికిపోయిందంటే మనకు ఈ గుత్తి మసాలా క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు వంకాయతోనే కాకుండా ఇలా క్యాప్సికమ్తో కూడా మనం ఈ గుత్తి క్యాప్సికమ్ కర్రీ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఈ క్యాప్సికమ్ కర్రీ రైస్లోకి, చపాతీస్లోకి, రోటీస్లోకి, బిర్యానీస్లోకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ గుత్తి క్యాప్సికమ్ కర్రీని మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అలాగే మర్చిపోకుండా గృహతీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.